హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం వాటర్ బెలూన్ స్విమ్మింగ్ పూల్. సో దానికోసం అయితే గైస్ మా దగ్గర ఉంది ఒక స్విమ్మింగ్ పూల్. అంతేకాకుండా నా చేతిలో ఉన్నాయి ఈ వాటర్ బెలూన్స్. ఇది ఒక్కటే కాదు, మన దగ్గర చాలా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు వాటర్తో ఫిల్ చేసి స్విమ్మింగ్ పూల్లో వాటర్ని నింపిన తర్వాత దాంట్లో మొత్తం వాటర్ బెలూన్స్ని అయితే నింపబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వాటర్ని నింపడం కోసం మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా దీంట్లో మొత్తం వాటర్ని అయితే నింపాలి. దానికోసం అయితే పైప్ వేస్తున్నాం. పైప్ వేసిన తర్వాత వాటర్ని అయితే నింపేద్దాం. స్విమ్మింగ్ పూల్ అయితే వాటర్తో నిండింది. ఇప్పుడు మేము ఈ స్విమ్మింగ్ పూల్ని నింపబోతున్నాం ఈ వాటర్ బెలూన్స్తోని. ఒక్క దాంట్లో మీరు చూడొచ్చు ఎన్ని వాటర్ బెలూన్స్ వచ్చినాయో. వీటన్నిటిని వాటర్తో అయితే నింపాలి. వాటర్తో నింపండి అంటే ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే అక్కడ మోటార్ అయితే సెట్ చేసినాము. మనకు ఇది నింపాలంటే ప్రెషర్తో వాటర్ కావాలి కాబట్టి ఒక చిన్న మోటార్ పంప్ అయితే యూజ్ చేస్తున్నాం. దీంట్లోకైనా వచ్చే వాటర్ని వీటిలో నింపి ఇవి మొత్తం దీంట్లో మీరు లోపల చూసినట్లయితే ఆల్రెడీ 7 ఉన్నాయి. దీనిలాగా ఈ స్విమ్మింగ్ పూల్ అయితే నింపేయాలి. దానికంటే ముందు ఈ వాటర్ బెలూన్స్ నింపడం కోసం మనం చేయాల్సింది ఏం లేదు. ప్యాకెట్లో ఒకటి ఈ విధంగా ఒకటి కనెక్టర్ అయితే రావడం జరుగుతుంది. పైపు కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా అయితే పెట్టాలి. కలాస్ నిండితే చూడరు. సగం వాటర్ బెలూన్స్ నింపడం అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ పూల్ నిండిపోయింది. ఇంకా సగం ఉన్నాయి. చూడాలి అవన్నీ నిండినాక ఎన్ని అయిందో. మీరు చూడొచ్చు ఇవన్నీ అయితే వేసేసినాం. ఇప్పుడు కూడా మన స్విమ్మింగ్ పూల్ అయితే సగం నిండిపోయింది. ఇంకా సగం ఉన్నాయి. అవన్నీ వేసిన తర్వాత మొత్తం కవర్ అయిపోతుంది. తర్వాత ఇక దుంకుడే. గైస్ మీరు స్విమ్మింగ్ పూల్ లో చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కష్టపడ్డ తర్వాత కంప్లీట్ గా వాటర్ బెలూన్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో మీరు చూసినట్లయితే నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా వాటర్ బెలూన్స్ తో మొత్తం స్విమ్మింగ్ పూల్ నింపేయబోతున్నాం అని చెప్పేసి అది వచ్చేసి ఇగో ఇదే అన్నమాట. ఎస్టర్డే మొత్తం క్యాంపింగ్ చేసి మా వాళ్ళు మొత్తం అలసిపోయి ఉండే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలని చెప్పేసి మేమైతే ఈ స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం. చాలా క్రేజీగా రెడీ అయిపోయింది. I won't
ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే వాటర్లో మునుగుడు ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఎవరు ఎక్కువసేపు మునిగితే వాళ్ళు విన్ను. చీటింగ్ అయితే పొట్టు ముంచుడే. 1 2 అంటే ఇద్దరిద్దరం ఓకే మీరిద్దరు ఒకటి ఇంకా పో. కెమెరా ఉన్నాడు కదా మీరిద్దరు సరే. ఎలా చూస్తావు టైం మనం చూడొచ్చు. టైం ఎందుకన్నా ఎవరు లాస్ట్ అయితే వాళ్ళే కదా అందరం మునుగుదాం అంటున్నాయి అందుకే. రెడీ 1 సరే 2 1 2 చీటింగ్ కన్నా 3 She's a roller coaster. She's so fake. I'm burning up inside, but I can feel no pain. I won't try to stop her. She can't be tamed. ఏ రైలు జింగడే వెళ్ళిన ఒక్కసారి బయటకు వెళ్ళలే. విన్నర్ వచ్చేసి గాయస్ మా టీమే. ఫస్ట్ బాగానే లేచిండు. ఫస్ట్ బాగా లేచిండు. లేచి నువ్వు లేచినావా? అరే ఎర్ర వీళ్ళు అందరూ అన్నారు అంటే నేను ఎవరో లేచి రా చూద్దామని లేచిన. మా టీమే గెలిచి దగ్గర ఒక ½ an hour నుంచి ఆడుతూనే ఉన్నాము. బుగ్గలు వల కొడుతూనే ఉన్నాము. అయినా సరే దీంట్లో ఇంకా అయిపోయి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్ అయితే వేస్తున్నాం. ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే ఇది స్విమ్మింగ్ పూల్లో నుంచి బకెట్లోకి అయితే 5 ఛాన్సుల్లో వాటర్ బెలూన్స్ అయితే విసిరేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ విసిరేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. అంటే ఎక్కువ దాంట్లో పడేస్తారో. ఫస్ట్ యంగెస్ట్ ప్లేయర్ ఇస్ ఫస్ట్. విజయ్ ఫస్ట్ ఒకటి 2 పడ్డాయి. 3 పడ్డాయి. ఒకటి 2 3 ఇప్పుడు నేను నెత్తి వల కొడతాను. ఒకటి 2 పడుతుంది 3 నేనే విను ఫస్ట్ వచ్చేసి పిచ్చిగాడు గచ్చిగాడు.
ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, త్వరలోనే డెడ్ పూల్ అయితే తయారు చేద్దాం. మొత్తం దీంట్లో ఆవురా దీంట్లో మనం సాల్ట్ని పోసి అబ్బా డెడ్ పూల్ అయితే తయారు చేద్దాం. ఫ్లోట్ అవుతామా లేదా వాటర్ పైన అయితే చూద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.